ఏమే కొడలి పిల్ల నీ జుట్టు మరి అంత పలుసుగా అయిపోయింది. పిల్లలు పుట్టారు జుట్టు మొత్తం ఊడిపోయిన అత్తయ్య గారు. హెయిర్ ఫాల్కి అసలు ఏం చేసిన వాడాలో తెలియట్లేదు, ఏం వాడాలో తెలియట్లేదు అత్తయ్య గారు. అదంతా వదిలే కానీ బయట అందరు క్రీమ్లు స్ప్రేలు అన్నీ కొట్టినారు. కబర్ నుండి వేసేసి వెనక్కి పెట్టుకో. చాలా బాగుంటుంది. నా జుట్టు చూసా ఎంత ఎత్తుగా ఎంత బాగుంది. చాలా బాగుంది నిజంగా. అందుకే నేను రోజు అలా పెట్టుకుంటే నా జుట్టు ఎంత బాగుంటుంది. నా జుట్టు అయినా నీకన్నా చాలా బాగుంది నా జుట్టు. అవునండి అత్తయ్య గారు. సర్లేండి మీ మనవరాలు పిలుస్తాను. సరే నా మనవరాలు పిలువు. పొద్దు నుంచి రాస్తానే చదువుతానే ఉంది. ఏంటో ఈ కాలం చదువులు మరీ ఇంత దారుణంగా ఉన్నాయి. అయ్యో పాపం నా మనవరాలు ఎంత కష్టపడుతుందో. పొద్దు నుంచి రాస్తానే ఉంది, చదువుతానే ఉంది, డ్రాయింగ్ చేస్తాను. మధు మధు నాయన పిలుస్తుంది వెళ్ళానా? చెప్పు నాన్నమ్మా. బాగున్నా మనవరాలా? మీ మొన్న నాన్నమ్మ అడిగింది బాగున్నావా అని. ఎన్నిసార్లు అడుగుతావు? నిన్నంతా కనిపించలేదు కదమ్మా. నువ్వు రాస్తానే ఉన్నావు, చదువుతానే ఉన్నా. నాయన నువ్వు చింత కూడా పట్టించుకోకుండా నువ్వు నీ లోకంలో నువ్వేంటి ఎలాగా? నేను ఇంట్లోనే కదా నాయనమ్మ, బయట ఉన్నానా ఏంటి? ఆ చదువులోకి వెళ్ళే కదమ్మా నువ్వు ఉంది. మేము ఇంట్లోనే ఉన్నావులే, నేనేం అనట్లేదు. అని నువ్వు చదువులోకి వెళ్ళే కూడా ఉండకూడదు. అన్నీ తెలుసుకోవాలి బయట విషయాలు. మాకు తెలిసే నాయనమ్మ. ఈ కాలం పిల్లలు అసలు ఎంత తెలివి తక్కువ. అదే మా కాలంలో అనుకో ఎంత బాగా. ఒకప్పుడు వాళ్ళు ఏబిసిలు నేర్చుకోవడం చాలా ఎక్కువ. అప్పుడు మేము ఎంత బాగా నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు అనుకో మీరు ఇంటికి వచ్చి రాస్తానే ఉంటారు, స్కూల్లో అదే పని చేస్తూనే ఉంటారు. అప్పుడు మీరు ఒక చైన పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఎన్ని నెక్లెస్లు వేసుకుంటున్నారు? అదేదో సోకులే అమ్మాయి మాకు. మరి మాకు కూడా ఇదంతా సోకులే నాయనమ్మ. అంతేలే అమ్మ. నాయనంతా ఇలాగే గవ్వెటకారంగా మాట్లాడి నువ్వు పెట్టుకోక. ఏమై కొడాలా మా అబ్బాయికి బాగాలేదు కదా, ఇడ్లీ పెట్టావా? పెట్టాను అత్తయ్య గారు. ఒక 10 నిమిషాలు అయితే అయిపోతాయి ఇడ్లీ కూడా. సరే కొడాలా. ఇప్పుడు ఎలా ఉంది అబ్బాయి? ఇంకేం సంగతులు? కొడలు మనవరాళ్ళు మనవడు అంతా బాగా చూసుకుంటున్నారని? సరే కొడలు నీకు అయిపోయిన తర్వాత ఇడ్లీ తెచ్చిద్దంట. తిని టాబ్లెట్లు వేసుకొని కొంచెం పడుకో. రేపు బాగుంటే పనికెళ్ళు, లేకపోతే పడుకొని హాస్పిటల్కి వెళ్ళు. సరేనా? సర్లేండి అత్తయ్య గారు, నేను చూసుకుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు. మీకు మీరు ఉదయం నుంచి అటు తిరిగి అటు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అలసిపోయి ఉన్నారు కదా అత్తయ్య గారు. సరే అమ్మాయి, నేను వెళ్తానులే ఇంకా. సరేనా అత్తయ్య గారు? సరే జాగ్రత్త గుండు. సరే కొడలా, అబ్బాయికి ఇడ్లీ పెట్టి బాగా చూసుకో.